పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. డ్రగ్స్ సేవించడం చట్టరీత్యా నేరం. అరే శేఖరాన్ని పిలుస్తున్నాడు రండ్రా. అరే శేఖరాన్ని పిలుస్తున్నాడు రండ్రా. అరే శేఖరాన్ని పిలుస్తున్నారా? అరే శేఖరాన్ని పిలుస్తున్నాడు రండ్రా. రే అభి శేఖరాన్ని పిలుస్తున్నారా? ఎరా పిలుస్తూ తొందర రావాలని తెలియదా మీకు? అన్న సారీ అన్న. ఏందిరా బలిసిందారా ఒక్కొక్కరికి? రే హాస్టల్ రూల్స్ తెలుసా మీకు? ఇక్కడ సీనియర్స్ చెప్పిందే చేయాలి. కాదు కూడదు అనుకోని ఇంకేమన్నా ఎక్స్ట్రాలు చేశారనుకో మేము చేయాల్సింది చేస్తాం. అరే అందరికి ఈరోజు ఐసీ ఉంటుంది, అందరు సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వాలి. ఎరా ఎట్లా పడితే అలా నిలబడుతున్నావురా? సీనియర్స్ ముందు ఎలా నిలబడో తెలీదా మీకు? చేతులు పట్టుకోండి. హీరోలు అనుకుంటున్నారంట హీరోలు. నా పేరు ప్రశాంత్ అన్న, మాది ఖమ్మం, డిగ్రీ ఖమ్మంలో. నెక్స్ట్ నా పేరు కొండలన్న, మాది వచ్చేసి నల్గొండ, నాకు బీటెక్ కంప్లీట్ అయ్యాను హైదరాబాద్. నా పేరు ఆనంద. నెక్స్ట్ అన్న నా పేరు రూపేష్ అన్న, మాది నిర్మల్ డిస్ట్రిక్ట్, కరీంనగర్ డిగ్రీ. నెక్స్ట్ నా పేరు శివకుమార్ అన్న, నేను వికారాబాద్ నుంచి వచ్చాను, నా డిగ్రీ హైదరాబాద్ అయిపోయినా. నా పేరు ఏడు కొన్ని రూల్స్ ఉంటాయి. రూల్ నెంబర్ 1, సీనియర్ ఎక్కడ కనపడ్డా అన్న అని పిలవాలి. రూల్ నెంబర్ 2, సీనియర్లు ఎప్పుడు పిలిచినా రావాలి, ఏది చెప్పినా చేయాలి. చెయ్యను చేయకూడదు అని మాట రావద్దు. హాస్టల్లో కానీ మెస్లో కానీ ఫుల్ హ్యాండ్స్ వేసుకోవాలి, హ్యాండ్ కప్స్ పెట్టుకోవాలి. షార్ట్ల మీద తిరుగుతాం, నైట్ ప్యాంట్ల మీద తిరుగుతాం. సీనియర్స్ కనిపిస్తే నమస్తే పెట్టమని అనుకో తోలు తీస్తా, లేదా అక్కడ కంప్లైంట్ చేస్తా, ఇక్కడ కంప్లైంట్ చేస్తా అని అనుకో నా సంగతి తెలిసిందిగా ఆట తీస్తా బిడ్డ పోకండి, జాగ్రత్త. చెప్పిన రూల్స్ అన్ని పాటించాలి, అర్థమైందా? వెళ్ళండి. అరే కరారా రెడీ బాబాయ్ ఎంసీ అన్న. మరి మెస్ రూల్స్ లేదా నీకు? అన్న నేను మెస్లకు టీ షర్ట్ షార్ట్ వేసుకున్నావు తెలియదా నీకు? అన్న కొత్తగా షార్ట్ పీస్ పైన వేసుకోమన్నాడు. పైకెళ్ళి ఒకసారి పోతున్నా వెళ్ళు వేసుకోమన్నాడు. ఇంకోసారి వేసుకో, అర్థమవుతుందా? పోమన్నాడు వెళ్ళాడు. ఏంట్రా అవి వీళ్ళ టార్చరు? రోజు రోజుకి టీ షర్ట్స్ వేసుకోవద్దు, షార్ట్స్ వేసుకోవద్దు, క్యాంటీన్ కాడ కనపడొద్దు, గ్రౌండ్లో తిరగొద్దు. మనం చిన్నపిల్లగాలమా ఫుల్ హ్యాండ్స్ చేసుకోవాలంట మిస్కెళ్తే? ఏంటి చెప్పేది మనకి? అరే జూనియర్స్ అందరు రావాలంటారా, సీనియర్స్ మీటింగ్ పెట్టారు. అరే మనం దేనికి వచ్చినాం రాయడా? ఇట్లా రోజు మీటింగ్స్ అంటే మనం చదువుకోవడానికి కష్టమవుతుందిరా ఈ హాస్టల్లో. లైట్ తీసుకోండి రా, మీకు నచ్చితే వెళ్ళండి, లేకపోతే వద్దు. సీనియర్స్ తో భయపడాల్సిన అవసరం లేదు. లేదురా మళ్ళీ వెళ్ళకపోతే ఏమంటారు? ఎందుకు రావాలతోటి మనకి నొల్లి? నేనైతే వెళ్తున్నా రైక, మీ ఇష్టం. అందరు వచ్చారా? ఇవాళ మాకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ కావాలి. అరే అభి అని ఆడు కొత్తగా వచ్చినాడు కదరా, వాడు ఏడ్రా రాలేదా? పిలిచాం కానీ రానన్నాడు అన్న. రే వాడిని పిలవండి పోండి. రే ఎంటర్టైన్మెంట్ అంటే గుర్తొచ్చింది, మీలో ఉడుగు డాన్స్ వచ్చరా? అన్న వింకొచ్చాను, వింకొచ్చు. రే వాళ్ళు వీళ్ళు కాదురా, నువ్వే చేయప్ప. అరే నేను ఇప్పుడు ఒక పాట పెడతా, నువ్వు ఆ పాట మీద డాన్స్ చేయరా. రక్తపుంజరు భుజ కొట్టుకుందరు భుజ పడతారేం రాలే. రక్తపుంజరు భుజ కొట్టరా రే, భుజ కొట్టరా రే, భుజ కొట్టరా.
అరే మీలో ఈత వరకు వచ్చిరా నాకు వచ్చానా అరే ఈత అంటే నీళ్ళల్లో కొట్టుడు కాదు, బండ మీద కొట్టాలి. అట్లయితే నాకు రాదన్నా, నేను చేయనన్నా, నేను చేయను. ఇప్పుడు నీకోసం స్విమ్మింగ్ పూల్ ఏం చేయాలా? చేస్తే చేయి, ట్రై చేయి, వస్తాయి. అట్లా కొడితే మునిగిపోతారు. అరే చేతులు సైడ్ కి సైడ్ చేయరా? అరే చెయ్యి చేయి, కొట్టు, కొట్టురా, గట్టి కొట్టు, కాలుపు ఊపు, గట్టి కొట్టురా, చేతులు అట్లా కాదురా, ఇట్లా చేయి. అరే నువ్వు కుండుకుంటా హాస్టల్ మొత్తం ఒక రౌండ్ షాపరా. నేను చెయ్యనన్నా. ఏంద్రా బలిసిందారా? ఇమ్రా ఎందుకు మాట్లాడుతున్నావు? సరే చెయ్యి. ఎరా పిలిస్తే రావాలని తెలియదా? సీనియర్స్ అంటే రెస్పెక్ట్ లేదా? చదువుకునేది ఉంది, అందుకే రాలేదు. వాళ్ళకి లేని ప్రాబ్లం నీకేంట్రా? వాళ్ళకి చదువు లేదా? వాళ్ళ గురించి నాకు తెలియదు, నాకు చదువుకునేది ఉంది, నేను రాలేదు. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? తగ్గించుకోకొద్దిగా. సరే నేను ఒకటి పంపిస్తా, ఆయనకి పార్సల్ ఇచ్చా. నీ పేరేంటి అన్నావు? అభిషేక్. బయట సీ బ్రిడ్జ్ దగ్గర నీకు ఒకటి పార్సల్ ఇస్తాడు, అది తీసుకొని రిటర్న్. సరే కానీ పార్సల్ ఏంటి? నీకెందుకురా, చెప్పించేయి. లేదు, పార్సల్ ఏంటో చెప్తేనే తీసుకొస్తా. నీకు బాగా వచ్చిందిరా. ఏదైతే ఏంది గంజాయి, వెళ్ళి తీసుకురాపో. నేను తీసుకున్నాను అలాంటివి. వీడికి బాగా ఎక్కువైందిరా. ఏంట్రా ఏంటి? రే అవండి. అన్నయ్య చాలు, మేమంతా ఇక్కడ చదువుకోవడానికి వచ్చినాం, మీ గోలకు బలి కావడానికి కాదు. ఏదో సీనియర్స్ అని రెస్పెక్ట్ ఇస్తున్నా, కానీ మీరు చాలా ఓవర్ చేస్తున్నారు. మా వాళ్ళు భయపడతారేమో కానీ నేను భయపడను. సెమిస్టర్ డేట్ వచ్చాయి అనుకుంటా. ఇప్పుడు సెమిస్టర్ డేట్ పోస్ట్ పోన్ అయినాయి కదా. ఏంట్రా ఈరోజు తొందర వచ్చారు? నీకేంట్రా, నువ్వు అంటే చదువులు పెట్టు, అందుకే నేను డిస్టర్బ్ ఏ అట్లేం లేదురా. ఏంద్రా ప్రిపరేషన్ ఎట్లయితుందిరా అందరిది? ప్రిపరేషన్ బొక్కారా, అసలు నైట్ 1 అవుతుందిరా. సీనియర్స్ మీటింగ్స్ అంటూ రోజు ఇబ్బంది పెడుతున్నారు. అరే మొన్న డైనింగ్ హాల్లో మైక్ గానికి సీనియర్స్ వార్నింగ్ ఇచ్చారంట కదరా? అరే అవునారా? అరే నా తోనైతే రికార్డు కూడా రాయిస్తుర్రా. మరి ఇంతెందుకు భయపడుతున్నారా? కంప్లీట్ చేద్దాం. మన కాలేజ్లో కూడా యాంటీ ర్యాగింగ్ కమిటీ ఉంది, వాళ్ళకు కంప్లీట్ చేద్దాం. అరే కంప్లైంట్స్ గొడవలు అంటే తర్వాత వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడతారా? మనకెందుకురా వాళ్ళతో ఈ గొడవలు పంచాయతీలు అన్ని అవసరం? ఎన్ని రోజులు రా మనం భయపడాలి? మనము ఇబ్బంది పడ్డాం, మన జూనియర్స్ ఇబ్బంది పడతారు. ర్యాగింగ్ కి ప్రతి ఒక్కరు బలి కావాల్సిందేనా? దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. రేపటి రోజు మనము సీనియర్స్ అవుతాం, మనము మన జూనియర్స్ లను ఇలానే ఇబ్బంది పెడదామా? చెప్పండి రా, చెప్పండి. మన అమ్మ నాన్న మనల్ని ఇక్కడికి చదువుకోవడానికి పంపిస్తే మనం మాత్రం మన సీనియర్స్ తో భయపడుకుంటూ చదువునే దూరం చేసుకుంటున్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్ రా చెప్పండి? అవునరా, ఈ పద్ధతి మారాలరా. అరే ఏం చేద్దామంటారా మరి? కంప్లీట్ చేయాల్సిందిరా. అందరం చదువుకోవడానికి వచ్చినాం, అందరం ఫీజులు కట్టినాం, ఇక్కడ అందరూ సమానమే. ఫస్ట్ మీరు ధైర్యంగా ఉండండి రా. వాళ్ళు చెప్పింది మీరు చేయడం మానేయండి. రే అభయాడి చెప్పేది కూడా కరెక్టే. వీళ్ళ టార్చర్ రోజు రోజుకి బాగా అవుతుంది. ఇదంతా మనతోటే ఆగిపోవాలి. ఇంకెందుకు రాగేది? నేను రెడీ కంప్లీట్ చేయడానికి. మీరేమంటారు? మేము రెడీ రా. Sir, may I come in, sir? ఎస్ కమిన్. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి బాబు.
సార్ సీనియర్స్ ర్యాగింగ్ కాలేజ్లోను హాస్టల్లోనూ ఎక్కువ అవుతుంది, చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. బాబు అలాంటిది ఏం లేదు, మన హాస్టల్లో ఇంతవరకు అలా ఏం జరగలేదు. నేను చూసుకుంటాను, మరియు సీనియర్స్ కూడా చెప్తాను, మీరేం టెన్షన్ పడకండి. హాస్టల్లో అందరు కలిసిమెలిసి ఉండాలి. లేదు సార్, హాస్టల్లో ఉండేది మేము, అనుభవించేది మేము వాళ్ళపైన కంప్లైంట్ ఇస్తాం, మీరు యాక్షన్ తీసుకోండి. లేకపోతే మేము మీ హయ్యర్ ఆఫీసర్స్కి కంప్లైంట్ ఇస్తాం. లేదు బాబు, నేను యాక్షన్ తీసుకుంటాను. అరే వార్డెన్ సార్ యాక్షన్ తీసుకునేలా లేరు, వీళ్ళ వల్ల ఏం జరిగేలా లేదు. అరే నాకు తెలిసిన అన్న చెప్పారా, వీళ్ళ వల్ల ఏం జరగదంట, మళ్ళీ మనం చెప్పిన విషయం కూడా సీనియర్స్ తెలుస్తుందంట, మనల్ని మళ్ళా ఇబ్బంది పెడతారంట. ఏదేం జరిగినా వదిలేది లేదు, మనలా వేరే వాళ్ళు ఇబ్బంది పడొద్దు, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. అన్నా 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 ఏమైందన్నా? అన్నా లేదన్నా? అన్నా ఏమైందన్నా? అన్నా లేదన్నా? లే నందు, శివ, లే రానా? అరే మామ, పోలీసులు వస్తున్నారా? పోలీసు వాళ్ళు ఇటు ఎందుకు వస్తారా? పోలింగేమో మామ, ఎక్కడ్రా? ఇందాక ఇటు వస్తుంటే చూసాను మామ. సార్ అక్కడ ఎవరు ఉన్నారు సార్? ఎక్కడ ఎక్కడ ఇక్కడ సార్. పదా చూద్దాం. ఈ ఏరియా ఎవరికి తెలియరా? భయపడకండి. ఎవరు అక్కడ? అరే మామ, పోలీసు వాళ్ళు రా. అరే పోలీసు వాళ్ళు ఇక్కడికి వచ్చారేంట్రా? ఆగండి రా. డ్రగ్స్ గంజాయి పడుతున్నారా వీళ్ళు? సార్ అటు పారిపోతుంది సార్. పదా. లేరాలే, గంజాయి పడుతున్నారా మీరు? పదరా స్టేషన్కి. సార్ వాళ్ళు పారిపోయారు సార్. అక్కడ ఎక్కడికి వెళ్తారులే, వీడు దొరికారు కదా, దొరుకుతారు వాళ్ళు. పద. అమ్మ పోయేది. బట్టలన్నీ చదువుతున్నా బెట, మంచిగా పోయిరా, మంచిగా ఉంది. అన్ని తినడానికి పెట్టిన బెట, మంచిగా బట్టలు ఇట్లా అన్ని జాగ్రత్తగా
మంచిగా తిను, పోయిన తర్వాత బెంగ పెట్టుకోకు, ఇంటి దిక్కు జాగ్రత్తగా ఉండు, మంచిగా ఉండు. నేనేమన్నా చిన్నపిల్లగా అమ్మ చూసుకుంటా నేను బేట మంచిగా జాగ్రత్తగా మంచిగా ఉండు, ఎవరి జోలికి పోకు. వెళ్ళొస్తున్నాను. సరే మంచిగా బేట, మంచిగా పోయి జాగ్రత్తగా మంచిగా బిడ్డ, ఎవరితో గొడవ పెట్టుకోకు. అయ్యారా పైసలు ఏమన్నా అవసరం ఉంటే ఫోన్ చేయి. సరేనా అమ్మ, వెళ్ళొస్తా. మంచిగా జాగ్రత్త చూసుకోండి, కొంచెం ఆరోగ్యం జాగ్రత్త. జాగ్రత్తగా. స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకో. ఓకే పర్లేదు. హాయ్ బ్రో. నా పేరు శేఖర్ బ్రో. హీరో వ్యాసం చేశారు, కొత్త వచ్చాను. నా పేరు శివ బ్రో. నైస్ టు మీట్ యూ. అవును బ్రదర్, ఇంతకుముందు వచ్చేటప్పుడు చూశాను. ఆ గ్యాంగ్ ఏంటి, గొడవ ఏంటి? ఎవరు బాగా జుట్టు వేసుకొని గడ్డం వేసుకున్నాను అతనేనా? అవును బ్రో. అతని పేరే బన్నీ. ఇక్కడ అందరూ అతన్ని బన్నీ బాయ్ అంటారు బ్రో. ఎందుకైనా మంచిది అతనితో కొద్దిగా జాగ్రత్తగా ఉండు బ్రో. ఓకే బ్రో. అన్నా మాల అయిపోయింది, తెప్పియాలా? ఏ బలని విలువరా. ఏ డిపార్ట్మెంట్ రా? రేయ్ 10 నిమిషాల్లో రావాలి. అన్నా బండి భయం పంపించాడు. ఏందిరా కొత్తనా? అవునన్నా. ఏందిరా అలవాటు ఉందా? లేదన్నా. వెళ్ళమల అవుతుందిలే అన్న తీసుకొచ్చిన అన్న. శబ్బాష్ రా. అరే వీని పెట్టుకోండి రా, మన గ్యాంగ్ లో పనికొస్తా. అన్నా మాల్ మస్తు ఉందన్నా. ఏడికి తెప్పించినావు కానీ ఏకదమ్ ఉందన్నా. విలువరా, శేఖర్ని విలువ. రే శేఖర్, అన్న నాకు అర్థం తీసుకోరా. అలవట్లేదు అన్న. తీసుకో. తీసుకురా అన్న నాకు అలవాట్లేదు, వద్దన్న. తీసుకోరా. ఇంకా అట్లా కాదురా. తీసుకో కొంచెం. ఇట్లా చెప్పరా, చూసుకుందాం. రేయ్ మనోడే రేయ్, ఏది ఉన్నా చూసుకుందాం. ఇన్ని సరే.
నమస్తే అన్న. ఎటుపోతున్నావు యువత, ఏ దారిని గమ్యమా? చీకటి వీధుల్లో నడిచే అడుగులు వెలుగును చేరవా? ఓ కలల తరమా మేల్కొనవా? నీ చేతుల్లోనే రేపటి భవిష్యత్తు ఉందిరా. ఓ కలల తరమా మేల్కొనవా? నీ చేతుల్లోనే రేపటి భవిష్యత్తు ఉందిరా. క్యాంపస్ గేట్ల దగ్గర మొదలైన ఆటలు, స్నేహం పేరుతో సాగుతున్న గాయాలు, రాగింగ్ నవ్వుల్లో దాగిన కన్నీళ్ళు, మనసుల్లో మిగిలే మౌన కేకలు, గంజాయి పొగలో కలిసే కలలు, మత్తులో మునిగే అమాయక బతుకులు. ఒక్క క్షణం సరదా కోసం జీవితం మొత్తం పణంగా పెట్టవా? ఎటుపోతున్నావు యువత, ఏ దారిని గమ్యమా? మాయలో మునిగే ప్రతి అడుగు నిన్నే మోసం చేస్తుందిరా. ఓ ఆశల జ్యోతి ఆరిపోక, నీ శక్తినే నువ్వు నాశనం చేయక. అమ్మ కన్నీరు అడుగుతున్నాయ, నాన్న ఆశలు ఎదురు చూస్తున్నాయి. నీ విజయమే వారి ప్రపంచం, నీ పరాజయం వారి మౌన వేదనం. చెడు అలవాట్ల చీకటి గూటి నీ భవిష్యత్తును బంధించ